హలో స్టూడెంట్స్. సో ఈరోజు మనం చూస్తుంది జేఎన్టీయూకే బీటెక్ బుక్లెట్ ఎలా ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం బుక్లెట్ ఎలా ఉంటుందని జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాను నేను మీకు. చూడండి ఒకసారి. సో బుక్లెట్ అనేది మొత్తం ఈ విధంగా ఉంటుందన్నమాట. సో స్టార్టింగ్లో మనం ఫిల్ చేయాల్సింది ఈ బుక్లెట్ మీద మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాల్సింది, ఫిల్ చేయాల్సింది ఏమేంటో చెప్తాను. సో స్టార్టింగ్లో మనకి ఇక్కడ పైన ఈ స్క్వేర్ బాక్స్లో ఫోటో వస్తుంది అనమాట. ఫోటోతో పాటు దాని కింద మనకి సిగ్నేచర్ చేసింది ఉంటుందన్నమాట. మనం సైన్ చేసిన సిగ్నేచర్ ఉంటుంది, ఫోటో ఉంటుంది. అది ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దాని తర్వాత హాల్ టికెట్ నెంబర్ దగ్గర మన రోల్ నెంబర్ వస్తుంది. దాని తర్వాత నేమ్ దగ్గర సో మన నేమ్ వస్తుంది అనమాట, ఫుల్ నేమ్. ఏ విధంగా 10th క్లాస్ మార్క్స్ మెమో మీద ఏ విధంగా ఉందో సో యాజ్ ఇట్ ఈజ్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. దాని తర్వాత ఇంకా మనం చెక్ చేయాల్సింది మన బ్రాంచ్. సో ఆ బ్రాంచ్ అనేది మీది సిఎస్సి అయితే సిఎస్సి, ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్కి సిఎస్సి ఏఐఎంఎల్ వాళ్ళది చూపిస్తున్నాను నేను. సో అక్కడ మీరు ఈసీ అయితే ఈసీ, మెకానికల్ అయితే మెకానికల్, సివిల్ అయితే సివిల్. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ కోడ్ ఉంది కదా. సో ఆ సబ్జెక్ట్ కోడ్ అనేది సో ప్రతి పేపర్కి మారుతూ ఉంటుందన్నమాట. సో ఈరోజు ఒక ఎగ్జామ్ అయితే ఆ ఎగ్జామ్కి సంబంధించిన కోడ్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత సబ్జెక్ట్ నేమ్. సో ఆ సబ్జెక్ట్ నేమ్ ఇక్కడ మనకి శాంపిల్కి అప్లైడ్ ఫిజిక్స్ అని ఉంది కదా. సో నెక్స్ట్ ఎగ్జామ్కి మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ అని ఉంటుంది. సో ఆ విధంగా అనమాట. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామ్. సో ఇది డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి 2024 జనవరి 25 జరిగింది. సో ఈరోజు జరిగితే ఎగ్జాము మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆ రోజు డేట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ దాని కింద కాలేజ్ కోడ్, నేమ్. సో కాలేజ్ కోడ్, మీ కాలేజ్ యొక్క కోడ్ ఉంటుంది, దాని తర్వాత నేమ్ కూడా ఉంటుందన్నమాట అక్కడ. సో నెక్స్ట్ రైట్ సైడ్కి వెళ్తే మనం ఫిల్ చేయాల్సింది పైన టాప్లో చూడండి, పార్ట్ 1 చూద్దాం. సో పార్ట్ 1లో మనకి ఏముందంటే అక్కడ పైన రీడ్ ది ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఆన్ ది రివర్స్ సైడ్. సో ఈ ఫ్రంట్ పేపర్ వెనకాల ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఏ విధంగా ఫిల్ చేయాలి అని. సో అవన్నీ నీట్గా ఒకసారి నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ మనం ఫిల్ చేయాల్సింది అయితే క్వశ్చన్ పేపర్ సెట్ నెంబర్ ఇవ్వాలి. సో క్వశ్చన్ పేపర్ సెట్ నెంబర్ వచ్చేసరికి మనకి జేఎన్టీయూకే వాళ్ళు 4 సెట్లని ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ సెట్, సెకండ్ సెట్, థర్డ్ సెట్, ఫోర్త్ సెట్. మనకి ఏ పేపర్ అయితే ఏ సెట్ అయితే ఇస్తారో ఆ సెట్ అనేది మనం నెంబర్ రాయాలన్నమాట. 1 అయితే 1 అని, 2 అయితే 2 అని, 3 అయితే 3, 4 అయితే 4. సో ఇట్లా సెట్ క్వశ్చన్ పేపర్ సెట్ నెంబరు సపోజ్ నాది 3 అనుకుంటే నేను 3 అని రాస్తాను. దాని తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి R20 పైన ఉంది కదా, టు బీ ఫిల్డ్ బై ద క్యాండిడేట్. సో క్వశ్చన్ పేపర్ సెట్ నెంబర్ అని. సో ఆ బాక్స్లో కూడా నేను మళ్ళీ ఇటు సైడ్ రైట్ సైడ్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్లో కూడా అదే రాయాలి. సో ఇక్కడ థర్డ్ సెట్ వచ్చింది కాబట్టి నాకు నేను ఆ రైట్ సైడ్లో 3 వేసాను, లెఫ్ట్ సైడ్లో కూడా మనం 3 వేయాలన్నమాట. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్కి రండి. సో రైట్ సైడ్కి వచ్చిన తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్. సో ఆ కంట్రోలర్ ఎవరైతే వాళ్ళ సిగ్నేచర్ ఉంటుంది ప్రతి బుక్లెట్ మీద. నెక్స్ట్ దాని కింద బాక్స్లో చూడండి. నెక్స్ట్ మనకి కింద బాక్స్లో సెకండ్ బాక్స్లో మనకి ఏమి ఇచ్చాడంటే సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ విత్ డేట్. సో ఏ రోజు ఎగ్జామ్ జరిగితే ఆ రోజు డేట్ తోటి స్టూడెంట్ అనేది సైన్ చేయాలన్నమాట, స్టూడెంట్ అనే పర్సన్. దాని తర్వాత నెక్స్ట్ లాస్ట్ బాక్స్లో వచ్చేసరికి సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ విత్ డేట్. సో ఏ రోజు ఎగ్జామ్ జరిగితే ఆ రోజు ఇన్విజిలేటర్ సైన్ చేస్తాడు మనకి విత్ డేట్ తోటి. సపోజ్ నాకు ఇక్కడ 25 అంటే జనవరి 25 ఎగ్జామ్ షెడ్యూల్ అయింది కాబట్టి ఆ రోజు డేట్ తోటి బుక్లెట్ ప్రింట్ అయింది. సో సపోజ్ ఆ రోజు మనకి సెలవు కానీ లేదంటే ఏదో ఒక కారణం వల్ల మనకి ఆ రోజు ఎగ్జామ్ జరగలేదు అనుకోండి, పోస్ట్పోన్ అయింది అనుకోండి. పోస్ట్పోన్ అయితే మనం ఏం చేయాలి అని అంటే ఏ రోజైతే ఎగ్జామ్ జరిగిందో ఆ రోజు డేట్ తోటే మనం సైన్ చేయాలన్నమాట. సో అది. దాని తర్వాత ఇంకా మనం చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ పైన మనం క్వశ్చన్ పేపర్ సెట్ నెంబర్స్ వేసినాం లెఫ్ట్ సైడు, రైట్ సైడు. దాని తర్వాత మనకి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ పార్ట్ 3 ఉంది కదా, టు బీ ఫిల్డ్ బై ది స్టూడెంట్ అని క్వశ్చన్ పేపర్ సెట్ నెంబర్ అన్నాడు. క్వశ్చన్ పేపర్ సెట్ నెంబర్లో మనం థర్డ్ సెట్ వచ్చింది కాబట్టి నేను థర్డ్ నెంబర్ని బబ్లింగ్ చేస్తాను నీట్గా. సో ఇక్కడ వాల్యుయేషన్ అని చెప్పి కింద బాక్స్లో ఇచ్చాడు, బ్లాక్ కలర్ని ఫుల్గా బబ్లింగ్ చేశాడు అనమాట. సో ఆ విధంగా నేను బాల్ పెన్ తోటి అంటే మనం రాసే పెన్ను తోటి ఏ సెట్ అయితే ఆ సెట్ ఒక్కసారే మనం బబ్లింగ్ చేయాలి. సో మనకి
మనం మిస్టేక్ చేస్తే సో వాల్యుయేషన్ అనేది జరగదన్నమాట. సో అది చూసుకోవాలి మనం జాగ్రత్తగా. దాని తర్వాత పార్ట్ 3 కింద పార్ట్ 2 ఉంటుంది లాస్ట్లో. సో ఇక్కడ కూడా అంతే, టు బీ ఫిల్డ్ బై ది స్టూడెంట్ దగ్గర మనం క్వశ్చన్ పేపర్ సెట్ నెంబర్ దగ్గర 3, ఎందుకు నాకు 3 సెట్ నెంబర్ వచ్చింది కాబట్టి నేను 3 అనేది బబ్లింగ్ చేస్తాను. సో అర్థమైందా? సో ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ వాల్యుయేషన్. మనం ఈ కింద పార్ట్ని అంటే పార్ట్ 2ని జాగ్రత్తగా బబ్లింగ్ చేయాలి. సో ఈ మిడిల్లోది మిస్టేక్ చేసినా ఏమవుతుంది, కానీ ఫస్ట్ టైంది అంటే కిందది మనం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు మిస్టేక్ చేసినట్టయితే ఇన్విజిలేటర్ని వైట్నర్ ఇవ్వమని అడగండి. సో ఇన్విజిలేటర్ వైట్నర్ తెస్తాడు, మీరు మిస్టేక్ చేసిన దగ్గర వైట్నర్ తోటి రఫ్ చేసి మీకు ఏ సెట్ అయితే ఆ సెట్ని బబ్లింగ్ చేయండి, ఇంతే. మిగతా ఏమీ కదిలేదు, మీరు ఎక్కడ కూడా ఏమీ రాయాల్సిన పని లేదు మనం. సో అర్థమైందా? ఇది ఫ్రంట్ అన్నమాట, బుక్లెట్ మీద టాప్ మీద ఉండే ఓఎంఆర్ షీట్ ఎగ్జాంపుల్కి. సో దాని తర్వాత మన దగ్గరికి సైన్ షీట్ వస్తుంది. సైన్ షీట్ అంటే మనం అటెండెన్స్ షీట్ లాగా అనమాట. సో నేను కూడా ఎగ్జామ్కి అటెండ్ అయ్యాను, హాజరయ్యాను అని అర్థం. సో ఈ షీట్ చూసుకుంటే చూడండి, ఈ షీట్ చూసుకుంటే మనకి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ అని చెప్పి మెన్షన్ చేశారు. దాని తర్వాత ఫస్ట్ బాక్స్లో నేమ్ ఆఫ్ ది అఫిలియేటెడ్ కాలేజ్ అనడం, అంటే అక్కడ మన కాలేజ్ నేమ్ వస్తుంది అనమాట. దాని తర్వాత రైట్ సైడ్లో కాలేజ్ కోడ్ అని ఉంది. ఆ కోడ్లో కాలేజ్ యొక్క మన కోడ్ ఉంటుంది ప్రతి కాలేజ్కి. సో ఆ కోడ్ అనేది అక్కడ ఉంటుంది. దాని తర్వాత ఆల్వేస్ అటెండెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ఆన్సర్ బుక్స్, అంటే మనకి ఒక బుక్లెట్ ఇస్తున్నారు కదా. సో ఆ బుక్లెట్ మీద సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట, రాయాలి యాక్చువల్గా. సో నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్. సో ఫస్ట్ బీటెక్ ఏ సెమ్ అయితే ఆ సెమ్, ఫస్ట్ సెమ్. నెక్స్ట్ R20 సప్లీ ఎగ్జామ్స్, రెగ్యులర్ అయితే రెగ్యులర్, సప్లీ అయితే సప్లీ. సో రెగ్యులర్ సప్లీ రెండు ఒకటేసారి జరిగితే రెగ్యులర్ / సప్లీ ఎగ్జామ్స్ అని అక్కడ ఉంటుందన్నమాట. దాని తర్వాత డేట్, ఏ రోజు జరిగితే ఆ రోజు. దాని తర్వాత బ్రాంచ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇది CSE AIML కాబట్టి AIML అని రాశారు. సపోజ్ నేను మెకానికల్ అయితే మెకానికల్ ఉంటుంది అనమాట అక్కడ. నెక్స్ట్ హాల్ నెంబర్ అంటే మనకి రూమ్ నెంబర్ అనమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ అంటే మనం ఆ రోజు ఏ ఎగ్జామ్ అయితే రాస్తున్నామో ఆ ఎగ్జామ్ యొక్క సబ్జెక్ట్ నేమ్ అక్కడ ఉంటుంది. దీని తర్వాత కింద చూడండి, సీరియల్ నెంబరు, హాల్ టికెట్ నెంబర్ అన్నా రోల్ నెంబర్ అన్నా సేమ్ ఉంటుంది. సో సపోజ్ మన రోల్ నెంబర్ని జాగ్రత్తగా చూసుకొని, సో 1 అయితే 1 హాల్ టికెట్ నెంబర్ దగ్గర హాల్ టికెట్ నెంబర్ అంటే రాసుకొని దాని పక్కన నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, మన పేరు మనమే రాయాలన్నమాట, ఫుల్ నేమ్. తర్వాత మెయిన్ ఆన్సర్ బుక్ సీరియల్ నెంబర్ అన్నాడు. సో మెయిన్ ఆన్సర్ బుక్ సీరియల్ నెంబర్ మనకి ఎక్కడ ఉంటుందంటే, మనకి ఇందాక నేను చూపించాను కదా ఫ్రంట్ పేజ్లో, ఇక్కడ సీరియల్ నెంబర్ అని చెప్పి 5006765 ఉంది కదా. సో దాన్ని మనం సీరియల్ నెంబర్ ఆఫ్ ది బుక్లెట్ అంటాం. సో బుక్లెట్ ఆ నెంబర్ తీసుకొచ్చి మనం సో ఇక్కడ మెయిన్ ఆన్సర్ బుక్ నెంబర్, సో ఈ బాక్స్లో మనం రాయాలి. దాని తర్వాత క్వశ్చన్ పేపర్ సెట్ నెంబర్. సో టాప్ మనకి ఇచ్చింది ఏ సెట్ అయితే, ఏ క్వశ్చన్ పేపర్ సెట్ అయితే, నేను ఇందాక 3 బబులింగ్ చేశాను కదా. సో అదే విధంగా నేను 3 అని రాస్తాను అనమాట. దాని తర్వాత నెంబర్ ఆఫ్ అడిషనల్ బుక్స్ టేకెన్. సో అడిషనల్ బుక్స్ మనకి ఏమి ఇవ్వరు, సో ఇది ఇవ్వరు కాబట్టి ఆ బాక్స్ మనం ఎంటీగా వదిలేస్తాం. దాని తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. సో అంటే లాస్ట్లో నేను ఏం చేస్తానంటే సైన్ చేస్తాను అనమాట. సో అర్థమైంది కదా ఎలా ఫిల్ చేయాలో. ఫస్ట్ హాల్ టికెట్ నెంబరు అంటే రోల్ నెంబరు, దాని తర్వాత నేమ్, మన ఫుల్ నేమ్ రాయాలి. మెయిన్ ఆన్సర్ బుక్ వచ్చేసరికి సో ఫ్రంట్లో సీరియల్ నెంబర్ ఉంది కదా 5006765 అని, సో అది ఎంటర్ చేస్తాం అనమాట. దాని తర్వాత క్వశ్చన్ పేపర్ సెట్ ఏది వస్తే అది, నాకు 3 వస్తుంది కాబట్టి 3 రాస్తాను నేను. దాని తర్వాత నెంబర్ ఆఫ్ అడిషనల్స్ ఏం రాయం. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, సిగ్నేచర్ వేస్తాం. దాని తర్వాత కింద చూసుకుంటే ఇవన్నీ ఇన్విజిలేటర్ చూసుకుంటాడు ఇదంతా. నెంబర్ ఆఫ్ అలాటెడ్, సపోజ్ ఈ రూమ్లో నాకు 24 అలాటెడ్ అయినారు అంటే ఇన్విజిలేటర్కి 24 మందిని ఇచ్చారనమాట. ఒకవేళ 48 అయితే 48 ఉంటుంది అక్కడ. నెంబర్ ఆఫ్ ఆబ్సెంటీస్ ఎంతమంది ఉంటే అంతమంది. తర్వాత ప్రెజెంటీస్ ఎంతమంది ఉంటే సో అంతమంది. సో ఆబ్సెంట్ అయిన బుక్లెట్స్ అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి వితిన్ ½ అన్ అవర్లో. అర్థమైంది కదా. సో ఇది సిగ్నేచర్ షీట్, అటెండెన్స్ షీట్ అంటాం దీన్నే. సో లాస్ట్లో సిగ్నేచర్ ఇన్విజిలేటర్ అని ఉంది కదా, ఇన్విజిలేటర్ సైన్ చేసి ఇది కూడా ఇచ్చేస్తాడు అటెండెన్స్ షీట్ని. దాని తర్వాత మనకి ఫ్రంట్ పేపర్లో
బ్యాక్ సైడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చదవండి అని చెప్పాడు కదా. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఇవన్నీ. ఇన్స్ట్రక్షన్ టు ది క్యాండిడేట్స్, ప్లీజ్ చెక్ యువర్ పర్టికులర్స్ printed on part 1 of the OMR sheet, and if any discrepancies are found in name, hall ticket number and subject code, please notify to the chief superintendent of or invigilator. సో దాన్ని చెక్ చేసుకోమంటున్నాడు అనమాట. మనకి పార్ట్ 1లో ఓఎంఆర్ షీట్లో మీ నేమ్ కానీ, హాల్ టికెట్ నెంబర్ కానీ, లేదంటే సబ్జెక్ట్ కోడ్ కానీ ఏదైనా కరెక్ట్గా లేకపోతే ఇన్విజిలేటర్కి చెప్పండి, లేదంటే మీ ఎగ్జామ్ కంట్రోలర్ చీఫ్ సూపరింటెండెంట్ ఎవరు ఉంటే వాళ్ళకి చెప్పండి అని చెప్పి చెప్తున్నారనమాట. దాని తర్వాత సెకండ్ది, యూ హ్యావ్ టు సైన్ ఇన్ ది బాక్స్ స్పెసిఫైడ్ ఇన్ పార్ట్ 1 ఆఫ్టర్ రైటింగ్ ది క్వశ్చన్ పేపర్ సెట్ నెంబర్ 1, 2, 3, 4. సో మనకి ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ క్వశ్చన్ పేపర్ సెట్ నెంబర్ రాసుకోవాలన్నమాట, రైట్ సైడు లెఫ్ట్ సైడు. దాని తర్వాత మనకి ఇచ్చిన స్పెసిఫైడ్ బాక్స్లో, సో అక్కడ కింద మెన్షన్ చేసి ఉంటుంది నీట్గా. సో ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ విత్ డేట్ అన్నారు కదా, అక్కడ మనం నీట్గా సైన్ చేయాలన్నమాట. ఇప్పుడు పైన క్వశ్చన్ పేపర్స్ సెట్ నెంబర్ వేసిన తర్వాత. దాని తర్వాత చూడండి థర్డ్ది, యు ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ రైటింగ్ ఆన్ ట్యాంపరింగ్ బార్ కోడ్స్ అండ్ ఓఎంఆర్ షీట్స్ యాజ్ దే మే బీ ఎఫెక్టెడ్ మార్క్స్ అలాటెడ్ టు యూ అని అన్నాడు. సో అంటే ఓఎంఆర్ షీట్ మీద మనకి ఏమన్నా బార్ కోడ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. సో ఆ బార్ కోడ్స్ మీద నెంబర్ కానీ, లేదంటే ట్యాంపరింగ్ కానీ, చించడం కానీ ఇట్లాంటి ఇంకేం చేయకూడదు అనమాట. ఒకవేళ చేస్తే లేదంటే ఏదన్నా రాస్తే మనకి అవి స్కాన్ అవ్వకపోతే మనకి ఫైనల్గా రిజల్ట్ అనేది రాదనమాట. సో వాల్యుయేషన్ చేయరు అని చెప్తున్నాడు. దాని తర్వాత ఫోర్త్ది ఇంపార్టెంట్, ఆన్సర్ స్క్రిప్ట్ విత్ ట్యాంపర్డ్ బార్ కోడ్స్ అండ్ ఓఎంఆర్ షీట్స్ విల్ నాట్ బి వాల్యూడ్. సో అది, సో ఒకవేళ ఆ బార్ కోడ్ని ట్యాంపర్ చేస్తే, దాని మీద ఏదైనా అడ్డంగా రాయడం కానీ, స్కాన్ అవ్వకుండా చేయడం కానీ చేస్తే ఓఎంఆర్ షీట్ అనేది వాల్యూ చేయరు అని అర్థం. తర్వాత ఫిఫ్త్ పాయింట్, డు నాట్ యూస్ స్కెచ్ పెన్ వైల్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ మే ఇన్అడ్వెరెంట్లీ ట్యాంపర్ ది బార్ కోడ్స్ ఓఎంఆర్ షీట్స్. సో స్కెచ్ పెన్లని వీలైనంత వరకు దూరంగా ఉంచాను, అసలు యూజ్ చేయొద్దు అని చెప్తున్నాడు. సో ఎందుకు అని అంటే, ఆ స్కెచ్ పెన్లు యూజ్ చేసి మనం ఆన్సర్ షీట్లో రాసినాం అనుకోండి, సో అది కింద నుంచి పైకి వచ్చే విధంగా ఉండొచ్చు, ఒకవేళ ఛాన్స్ ఉంది కాబట్టి అట్లాంటివి యూజ్ చేయొద్దు అని అర్థం. దాని తర్వాత చూడండి నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, క్వశ్చన్ పేపర్ సెట్ నెంబర్ ఇన్ పార్ట్ 2 అండ్ పార్ట్ 3 ఆఫ్ ఓఎంఆర్ షీట్ ఆర్ బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్, డు నాట్ రైట్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ పార్ట్ 2 అండ్ పార్ట్ 3. సో పార్ట్ 2, పార్ట్ 3లో మనం ఏం చేయాలి, బ్లూ కానీ బ్లాక్ పెన్ కానీ యూజ్ చేసి ఆ బబులింగ్ చేయడం చేసుకోవాలన్నమాట. సో బబులింగ్ తప్ప మిగతా ఏమీ చేయకూడదు అని చెప్తున్నాడు. లాస్ట్ పాయింట్ చూడండి, లాస్ట్ పేజ్ మే బీ యూజ్డ్ ఫర్ రఫ్ వర్క్ బై డ్యూలీ ఇండికేటింగ్ ఆన్ ది టాప్ ఆఫ్ ది పేజ్ యాజ్ రఫ్ అని చెప్పి ఇచ్చాడు లాస్ట్ పాయింట్. దానికి అర్థం ఏంటంటే, లాస్ట్ పేజీని మీరు రఫ్గా యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, పైన రఫ్ అని రాసి హెడ్డింగ్, దాని కింద మనం రఫ్ వర్క్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అర్థమైంది కదా, ఇన్స్ట్రక్షన్ టు ది క్యాండిడేట్స్ అన్నాడు. దాని తర్వాత పార్ట్ 3లో ఇన్స్ట్రక్షన్ టు ది ఎగ్జామినర్స్కి. సో పార్ట్ 2లో ఉన్నాయి, పార్ట్ 3లో ఉన్నాయి. మన క్వశ్చన్ పేపర్కి మనం ఆన్సర్ రాసినాం కదా, సో ఆ బుక్లెట్ని వాల్యుయేషన్ చేసేవాళ్ళు, అంటే దిద్దేవాళ్ళు, కరెక్షన్ చేసేవాళ్ళు ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ చూసుకుంటారనమాట, ఫాలో అవుతూ కరెక్షన్ చేస్తారు. సో అది నెక్స్ట్ ఇంకొక పేజీలో ఇన్స్ట్రక్షన్ టు ది క్యాండిడేట్స్ అని ఇచ్చాడు. సో ఈ క్యాండిడేట్స్లో సేమ్ అక్కడ ఏముంటాయో ఇవి ఇక్కడ కూడా అవే ఉంటాయి. ఒకసారి చదవాలంటే స్లో మోషన్లో పెట్టుకొని ఒకసారి చదువుకోండి. తర్వాత లాస్ట్ పేజ్ ఒకసారి చూడండి, నో అడిషనల్ ఆన్సర్ బుక్లెట్ విల్ బీ సప్లైడ్ అన్నాడు. సప్లైడ్ అని అంటే మీకు ఎక్స్ట్రాగా ఇంకేమీ ఇవ్వరు. మొత్తం బుక్లెట్లో మనకి 32 పేజెస్ ఉంటాయి. 32 పేజెస్లో మన ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. సో ఏమైనా రాస్తే పాస్ చేస్తారని కాదు, సో అంటే మనం ఆన్సర్స్ని నీట్గా రాయాలి. సో లాస్ట్ పేజీని మాత్రం 32 పేజీని మాత్రం మనం రఫ్ వర్క్గా యూజ్ చేసుకోవచ్చు. సో అది, సో స్టార్ట్ రైటింగ్ ఫ్రమ్ ది నెక్స్ట్ పేజ్, అంటే పేజ్ 2 నెంబర్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో పైన టాప్ రైట్లో సైన్ ఉంది, అది ఎవరిది సైన్ అంటే చూడండి మనకి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్. సో ఆయన సైన్ చేసిందనమాట. ప్రతి పేజీ మీద మనకి ఆయన సైన్ ఉంటుంది. సో చూసారు కదా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది.
సో దాని తర్వాత లెఫ్ట్లో వచ్చేసరికి ఎంబ్లెమ్, జేఎన్టీయూకే ఎంబ్లెమ్ ఉంటుంది. దాని కింద లాస్ట్లో పేజ్ నెంబర్ ఉంటుంది. సో ఆ పేజ్ నెంబర్ మనకి 32 పేజెస్ ఉంటాయి అన్నమాట టోటల్. సో టోటల్ మనకి లైన్స్ కూడా ఉంటాయి నీట్గా. సో ఇంతే స్టూడెంట్స్. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అని అంటే, ఆ ఇన్స్ట్రక్షన్స్ని కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. హాల్ టికెట్ మీద మన రోల్ నెంబర్ ఉందా లేదా, మన ఫోటో ఉందా లేదా, సో క్వశ్చన్ పేపర్ జాగ్రత్తగా వేసినామా వేయలేదా, దాని తర్వాత బబ్లింగ్ చేసినామా చేయలేదా, 2 సార్లు బబ్లింగ్ చేయాలి, 2 సార్లు క్వశ్చన్ పేపర్ సెట్ నెంబర్ వేయాలి, ఇంకంతే. దాని తర్వాత సైన్ కరెక్ట్గా చేసినామా లేదా, డేట్ వేసినామా లేదా, అది ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్స్ రాసుకోవాలి. సో ఆన్సర్ రాసేటప్పుడు స్కెచ్ పెన్స్ యూజ్ చేయొద్దు మ్యాక్సిమం. సో ఒకవేళ యూజ్ చేస్తే ఇక్కడ బార్ కోడ్స్ అనేది ట్యాంపర్ జరిగే అవకాశం ఉంది. సో ట్యాంపర్ జరగటం అంటే ఏం లేదు, ఆ స్కానర్ అనేవి స్కాన్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో అది. సో ఇవన్నీ అర్థం చేసుకొని జాగ్రత్తగా రాస్తారని అనుకుంటున్నా. సో ఆల్ ది బెస్ట్, జాగ్రత్తగా రాయండి.